అవసరమైతే మనకు ఎవరైనా పిఏ కానీ వీళ్ళు కానీ వెనుకుంటే వాళ్ళని ఇచ్చి పంపించి వాళ్ళకి వైద్యాన్ని అందజేస్తాం. ముక్కు ముఖం తెలియని వ్యక్తి రోడ్డు మీద యాక్సిడెంట్కి గురవుతాయి. ఆ రకంగా మానవత్వం చాటుకుంటాం. కానీ జగన్మోహన్ రెడ్డి తన కాన్వాయ్లో ఊరేగింపులో ఆ యొక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్త చక్రాల కింద పడి చనిపోతే 2 చేతులు 2 కాళ్ళు పట్టుకుని పక్కన పొదల్లోకి పడేసి పోయారని అంటే ఒక కారు కింద నిమ్మకాయని పెట్టి ఏ రకంగా అయితే తొక్కించేస్తారో ఆ మాదిరిగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఆ యొక్క కార్యకర్తలు కూడా ఆ రకంగా మరి చూస్తున్నటువంటి పరిస్థితి దుస్థితి ఈరోజు వైసీపీ కార్యకర్తలు కూడా మరి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది అనే విషయం. అంటే ఈరోజు స్పష్టంగా ఒకటి అర్థమవుతోంది, జగన్మోహన్ రెడ్డికి ఏదైతే తన అధికారం కోసం కానివ్వండి, తన ధనదాహాని కోసం కానివ్వండి, తన రాజకీయ ప్రయోజనాల కోసం కానివ్వండి, అది కుటుంబమైనా బంధువులైనా పార్టీ నాయకులైనా పార్టీ కార్యకర్తలైనా ఎవరైనా ఒకటే తన ధనదాహానికి తన రాజకీయ దాహానికి అడ్డొస్తే అనేటువంటి విషయం మరొక్కసారి పెద్ద దస్తగిరి హత్య ద్వారా మనందరికి కూడా అర్థమవుతూ ఉంది. దీనికి తల్లైనా మినహాయింపు లేదు, చెల్లైనా మినహాయింపు లేదు, సొంత చిన్నాన్న చెల్లైనా మినహాయింపు లేదు, ఆఖరికి తండ్రి బాబాయ్ అందరూ కూడా మినహాయింపు లేనిటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి వైఖరిలో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి. అంటే ఆ రోజు ఏదైతే వివేకానంద రెడ్డి హత్యను గుండెపోటుగా మరి ముందు చిత్రీకరించి అది గుండెపోటు కాదు గొడ్డలిపోటని ఏదైతే సాక్ష్యాధారాలతో బయటపడేటప్పటికీ అది చంద్రబాబు నాయుడు గారి మీద ఏ రకంగా అయితే నెట్టేయడానికి నారాసుర రక్త చరిత్రని ఏ రకంగా అయితే చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టేయడానికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేశాడో, ఆ రోజు 2018లో కోడికత్తి డ్రామా ఆడి రక్తి కట్టించి 2019 ఎన్నికల్లో దాని ద్వారా విజయం సాధించి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆ కోడికత్తిలో భాగస్వామ్యుడైనటువంటి దళిత బిడ్డను మరి ఏ రకంగా అయితే అతని జీవితాన్ని బలిపెట్టాడో ఈరోజు కార్యకర్తలందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఏదైతే యొక్క జగన్మోహన్ రెడ్డి యొక్క క్రిమినల్ రాజకీయాల్ని ఈవేళ సొంత పార్టీ కార్యకర్తలు కూడా గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు అనేటువంటి వాళ్ళను తన రాజకీయ అధికారం కోసం ఒక టూల్స్ మాదిరిగా మాత్రమే ఉపయోగించుకుంటాడనేటువంటి సత్యాన్ని కూడా ఈరోజు వైసీపీ కార్యకర్తలు కూడా గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ రకమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో మరి ఎంతో ప్రశాంతమైనటువంటి రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇటువంటి ప్రశాంతమైనటువంటి రాష్ట్రంలో మరి ఈవేళ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారం కోల్పోయినటువంటి 22 నెలల నుంచి చూస్తూ ఉంటే ఓటమి నుంచి ఎక్కడ కూడా పాఠాలు గుణపాఠాలు నేర్చుకోకుండా చేసినటువంటి పొరపాట్లను సరిదిద్దుకుంటామనేటువంటి మాట కూడా చెప్పకుండా ఏదైతే 2024లో ఈ ప్రజలందరూ కూడా నన్ను ఓడించారు కాబట్టి ఆ ప్రజలెవరూ కూడా సుఖశాంతులతో ఉండడానికి వీర్లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలెవరూ కూడా ఆనందంగా ఉండడానికి వీర్లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావడానికి వీర్లేదు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడానికి వీర్లేదు అనేటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా కష్టాల్లో ఉండాలి. 2024లో తన ఓడించినటువంటి ప్రజలు అనేటువంటి కక్షపూరితమైనటువంటి ఆయన మాటలు, ఎందుకంటే చంపేస్తాం, తొక్కేస్తాం, నరికేస్తాం, అంతు చూస్తాం, అంతం చూస్తాం, ఇవే వాళ్ళ నోటి నుంచి ప్రతిరోజు వచ్చేటువంటి మాటలు మనందరం కూడా చూస్తూ ఉన్నాం. పడగొడతాం, ఉన్నవన్నీ కూడా నిలిపేస్తాం, పనులేవి కూడా జరగకుండా మరి వాళ్ళని ఏ రకంగా బెదిరిస్తాం. ఈ రకమైనటువంటి నైజం మరి ఈవేళ జగన్మోహన్ రెడ్డిలో చూస్తూ ఉంటే ఈ రాష్ట్రానికి భవిష్యత్తులో ఎంత ప్రమాదకారిగా జగన్మోహన్ రెడ్డి తయారయ్యారో మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఇటువంటి హింసాత్మకమైనటువంటి రాజకీయాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తావులేదు. ఇటువంటి హింసను ప్రోత్సహించేటువంటి జగన్మోహన్ రెడ్డికి, ఎందుకంటే ఎక్కడ చూసినా ఈరోజు గొడ్డల పార్టీ, రప్పా పార్టీ అని ఈరోజు ప్రజలందరూ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. అటువంటి హింసాత్మకమైనటువంటి రాజకీయాలు నడిపేటువంటి వ్యక్తికి ప్రజాస్వామ్యంలో ఉండేటువంటి అర్హత లేదు. రేపు మళ్ళీ మేము అధికారంలోకి వస్తే ఇంతకంటే ఎక్కువ సంక్షేమాన్ని ఇస్తాం, లేదా ఇంతకంటే ఎక్కువ అభివృద్ధిని ఇస్తాం,
చేసినటువంటి పొరపాట్లను సరిదిద్దుకుని మంచి పాలన ఇస్తామని ఎవరైనా ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజలకు చెప్తుంది తప్ప ఈ జగన్ మాదిరిగా మరి రేపు